రాష్ట్ర స్థాయిలో సామాజిక అవసరాలు మరియు విద్యా లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పడ్డాయని కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం పీడీఎస్యు రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీలో సెనెట్ హాల్లో యూజీసీ నూతన నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి అనే అంశంపై రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో వీసీ కర్నాటి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని, ప్రభుత్వ యూనివర్సిటీలు సామాజిక సేవను అందిస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనలకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విశ్వవిద్యాలయాల్లో సరైన విద్యా బోధన జరగాలంటే టీచర్ల నియామకాలు జరపాలని కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా అందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చే గ్రాంటులను తగ్గించిందని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చే యూజీసీ ఫెలోషిప్, స్కాలర్షిప్ల కోత విధించిందని తెలిపారు. గవర్నర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని వీసీలను నేరుగా కేంద్రమే విద్యకు సంబంధం లేని వ్యక్తులను నియమించడం వల్ల కేంద్రం కర్రపెత్తనం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని, ఇది రాష్ట్రాల హక్కులను, ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తున్నదని, ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాష్ట్రాల సమాఖ్యగా భారతదేశం ఉందని, వాటి అవసరాలను, అస్తిత్వాన్ని గుర్తించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ ప్రభుత్వ యూనివర్సిటీలను విద్యార్థులే కాపాడుకోవాలని, అందుకు బలమైన విద్యార్థి సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఉన్నత విద్యారంగాన్ని మరియు వ్యాపారమయంగా మార్చడానికి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రైవేట్ యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు యూజీసీ విచ్చలవిడి అనుమతులిస్తుందని, మరోపక్క పేద వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీల్లో విద్యార్థి వ్యతిరేక సంస్కరణలు తీసుకొస్తున్నారని, ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ మొత్తం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఇలా వైద్య విద్యలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసేసి ఎన్ఎంసీగా మార్చి వైద్య విద్యను నిర్వీర్యం చేసింది. అలాగే ఇలా రాష్ట్రాల్లో ఉండబడిన యూనివర్సిటీలో మొత్తం కూడా వాటి మీద పెత్తనం చేయడం కోసం యూజీసీ అనే ఒక యూజీసీని అడ్డం పెట్టుకొని దాంట్లో కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తూ ఆ యూజీసీ సంస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఉండబడిన యూనివర్సిటీల మీద పెత్తనం చేసి ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేసే దిశగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉందనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది.